నెరిగినటువంటి వారముగా నిద్ర మేలుకునేటువంటి వేళ అయినదని మనం తెలుసుకుని, మరి ఆ విధంగా మనము పగల వస్తుంది అనేటట్లుగా, పగలు ఏం చేస్తారు సాధారణంగా? రాత్రులు మరి పనులు చేసి అలసిపోయి నిద్రపోతారు లేదా రెస్ట్ తీసుకుంటారు. అయితే ఈ ఉదయం వారు చేసేటువంటి పని ఏంటంటే, ఎవరి పనిలోనికి వారు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కాబట్టి మనము రాత్రి చేసేటువంటి పనులు మనం ఇక చేయొద్దు. అలాంటివన్నీ విసర్జించి పగలు ఏమేమి చేయడానికి ఇష్టపడతారో, లేకపోతే పగలు ఏమేమి చేయడానికి దినచర్యలు చేస్తారో అలాంటి వాటిని తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ 3 సంఘటనలు ఇక్కడ మనం చూస్తే ఈ రోమా పత్రికలో రాయడానికి ఈ రోమ క్రైస్తవుల యొక్క ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోగలిగాం. వారి యొక్క మరి ఆధ్యాత్మిక నిద్రను గురించి మనం చూడగలుగుతా ఉన్నాం. నిద్రపోయేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఆ నిద్రను మేల్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ఒకటి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, వారు అభద్రతా భావము లేదా ఒక తప్పుడు భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. మూడవది, క్రీస్తు తీర్పు తీరుస్తాడనేటువంటి వ్యక్తిగతమైనటువంటి జవాబుదారీతనము లేనటువంటి ప్రజలుగా ఈ రోమా క్రైస్తవులను మరి పౌలు హెచ్చరిస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, చూడండి, ఈ మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదివితే, ఇక్కడ ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అనేటువంటి మాట. చాలా ఈ ప్రభు చెప్పినటువంటి మాట, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి అంటే నిద్ర దేనికి మనం తీర్చుకుంటాం? దేనికి నిద్రపోతారు? అలసటను తీర్చుకోవడానికి నిద్రపోయేటువంటి పరిస్థితి అనేది మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఈ నిద్రపోయేటువంటి సమయము అలసట తీరిపోయిన తర్వాత లేదా పగలు సమీపిస్తున్నటువంటి సమయము వచ్చినప్పుడు నిద్రను మేల్కోవలసినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఈ మానవులు లేదా ఈ ప్రత్యేకంగా క్రైస్తవులైనటువంటి వారు మేల్కొని ఉండవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది అనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ అంధకారములో నుండి లేదా ఆ నిద్రమత్తులో నుండి ఎలాగో వారు మరి బయటపడాలి అనేటువంటిది ఈ విషయాన్ని మనం చూసినట్లయితే, ఆ కింద వచనాల్లో రాయబడినటువంటి మాట మనం చూస్తే, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే పగలకు సంబంధించినవి లేదా పనికి సంబంధించినటువంటి ఉపకరణాలు, అవి మనము ధరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజల ఈ నిద్రను మరి అంటే చీకటి అనే కాలము ఇది ఏదైతే ఉందో, ఈ కాలాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ స్లైడ్ని కనుక మనం చూసినట్లయితే, దేవుడు సృష్టిని సృజించిన తర్వాత ఆ సృష్టిలో దేవుడు ఒక ఆజ్ఞను వారికి ఇచ్చాడు. దీన్ని మీరు ఇందులో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి దాన్ని నింపండి, నిండించండి,
అయితే మీరు అన్నీ తినొచ్చు, కానీ తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలను మీరు తినకూడదు అనేటువంటి మాట వారికి తెలియచెప్పిన తర్వాత, మరి ఆదామవ్వలు ఆ పని చేయకుండా మరి ఆ పండును తిన్నటువంటి పరిస్థితిని బట్టి లోకంలోనికి అంధకారము అనేటువంటిది వచ్చింది, లేదా రాత్రి అనేటువంటిది వచ్చింది. వాడు ఆధ్యాత్మికమైనటువంటి ఒక చీకటి లోకాన్ని కమ్మి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మనం ఏమని చెప్పచ్చు అంటే మానవుని యొక్క పతన స్థితి అనేది మనం చూడొచ్చు ప్రియులరా. అయితే మానవుడి యొక్క పతనము నుండి, అంటే ఆ చీకటి అప్పుడు ప్రారంభమైంది. ఆ చీకటి ఎప్పటి వరకు కొనసాగుతుందంటే క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు కూడా ఆ మిగిలిన కాలమంతా కూడా అప్పటి నుండి ఆదాము పతనము నుండి క్రీస్తు రాకడ వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని అంతటిని కూడా మనం ఏమని పిలవచ్చు అంటే రాత్రి లేదా చీకటి అనేటువంటిది మనం పిలవచ్చు ప్రియుల. అయితే ఈ రాత్రిలో 56 AD అనగా ఈ రోమా పత్రిక రాసేటువంటి సమయానికి రాత్రి ఎంత గడిచిపోయిందంటే చాలా రాత్రి గడిచిపోయింది అప్పటికి. అయితే ఈ రోమా పత్రిక రాసినటువంటి 57 కన్నా ఇప్పుడు మనం ఒక 2000 సంవత్సరాలు ఇంకా ముందుకు వచ్చేసాం. అంటే ఈ పగలు సమీపించేటువంటి ఈ కాలానికి చాలా దగ్గరలో మన ప్రస్తుత దినము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం మిగిలి ఉన్నటువంటి ఈ రాత్రి సమయంలో మనం ఉన్నాం. కొంచెం సమయం రాత్రి మిగిలి ఉంది, ఆ సమయంలో మనం ఉన్నాం. ఏదో ఒక సమయంలో క్రీస్తు రాకడ వచ్చేటువంటి సమయం ఉంది ప్రియులరా. అప్పటికి మనం ఏం చేయాలంటే ఆ లోపల పగలు సమీపిస్తుందని మనం చేయవలసినటువంటి పని ఏంటంటే నిద్ర మేల్కొనే వేళ అయిందని మనం ఎరిగి మనము నిద్రను చాలించి మనం మేల్కొనవలసిన పరిస్థితి ఉంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఈ రాత్రి సమయాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆదాము పతనము నుండి క్రీస్తు రాకడ వరకు ఉన్న సమయాన్ని మనం రాత్రి అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రిలో చాలా భాగం పూర్తయిపోయింది. 56 ADకి పౌలు రాసే సమయానికే చాలా రాత్రి పూర్తయింది. అయితే ఆ సమయం నుండి ప్రభు వచ్చే వరకు కూడా కొంతకాలం ఉంది. ఆ కొంతకాలము రాత్రి సమయంలో, మిగిలిన రాత్రి సమయంలో మనం ఉన్నాము. క్రీస్తు రాకడ మరింత సమీపంగా ఉంది కాబట్టి నిద్ర మేల్కొనవలసిన వేళ అయిందని ఎరిగి మరి పగటి వేళ నడుచుకున్నట్లుగా మనము నడుచుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ రాయబడతా ఉంది ప్రియుల. అక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే 13వ అధ్యాయంలో 13వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే పగటి యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. అంటే రాత్రిలే చాలా మరి రాత్రి అనేటువంటి మాటకు మరి చీకటి లేదా అసభ్య కార్యాలు చేసేటువంటి కాలము అనేటువంటి మాట వివరణ మనం కూడా అది కూడా ఇవ్వచ్చు ప్రియులరా. అయితే అమర్యాదగా మనం పగళ్ళ వేళ నడుచుకోరు. పగలు మరి రాత్రులే కాబట్టి అసభ్య కార్యక్రమాలన్నీ చేస్తారు కాబట్టి వాటన్నిటినీ పగలు మరి ఎలాగైతే మర్యాదగా అందరూ రాత్రులు ఎలాగ తిరిగేసినా పగలు మాత్రం ఎలాగా మాకేం తెలియదు అన్నట్లుగా ఎలా ఉంటారో చూడండి. దొంగలు ఆ దొంగతనాలు రాత్రులు చేసి పగలు దర్జాగా అందరితో కలిసి మళ్ళీ తిరుగుతూ ఉంటారు వాళ్ళలోనే. అలాగా మరి పగలు మర్యాదగా నడుచుకున్నట్లుగా మనం పగలు సమయమైందని గుర్తెరిగినటువంటి వారమై మనము అలాగా మర్యాదగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. కాబట్టి రోమా పత్రికకి రాస్తున్నటువంటి పౌలు ఆ ప్రజలను మీరు మేల్కోండి, ఇప్పటికైనా క్రీస్తు రాకడ సమీపంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఎరిగి ఇక మీదట చీకటి కార్యాలు చేసేటువంటి వారుగా కాక ఆ కార్యాలు కూడా కింద వివరించాడు. ఏంటని మనం చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలు,
మత్తయినను అంటే సాధారణంగా ఈ మత్తు కార్యక్రమాలన్నీ కూడా రాత్రులే తీసుకుని మందులు కొట్టేటువంటి ఈ స్థితి ఇదైనా ఇలాంటివన్నీ కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేక కలహములైనను మత్సరమైనను లేక అంటే ఈ కార్యములన్నీ ఎక్కువగా రాత్రి కార్యాలు అనేటట్లుగా దీన్ని మనం పిలవచ్చు. రాత్రి జరిగించే అంటే ఇవి రాత్రే చేస్తారని కాదు, ఈ కార్యాలని రాత్రి కార్యాలు, చీకటి కార్యాలు అని మనం వీటిని పిలవచ్చు ప్రియులరా. కాబట్టి వీటిని జరిగించేటువంటి వారంగా కాక మరి మనం పగటుకు వేళ అయిందని తెలుసుకుని మర్యాదగా నడవలసినటువంటి స్థితి ఉందనేటువంటిది మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమైన. ఎందుకంటే రక్షణ మరీ సమీపంగా ఉన్నది కాబట్టి ఆ కాలము మనము ఎరగవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, అపోస్తుడైన పౌలు ఆయన రక్షింపబడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే 33, 36 క్రీస్తు శకం 33 నుండి 36 మధ్యలో ఆయన దమస్కుకు వెళ్ళేటువంటి మార్గములో మరి యూదులను మరి చంపివేయడానికి బయలుదేరుతూ ఉన్నాడు ఆ శాసనాన్ని తీసుకుని. అయితే మధ్య మార్గంలో దేవుడు సౌలును దర్శించి అతన్ని మరి అతనితో మాట్లాడి అన్యజనులకు ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 36 నుండి 36 అనుకుందాం, ఈ 36వ సంవత్సరం నుండి దాదాపుగా 56వ సంవత్సరం వరకు 20 సంవత్సరాలు పట్టింది. ఆ 20 సంవత్సరాలు క్రీస్తు సువార్తను అతడు అన్యజనులకు ప్రకటిస్తానే ఉన్నాడు ప్రియులరా. అయితే ఈ 56వ సంవత్సరంలో ఈ పత్రికను రాస్తా అంటున్నాడు, నేను రక్షింపబడినప్పటికంటే అనగా 36వ సంవత్సరం కంటే 56వ సంవత్సరం ఇంకా మరింత దగ్గరగా ఉంది కాబట్టి రక్షణ మనకు మరింత సమీపంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం ప్రియులు. కాబట్టి అప్పటికన్నా ఇప్పుడు మరింత 2000 సంవత్సరాలు గతించింది కాబట్టి మనకు రక్షణ మరింత సమీపంగా ఉంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. ఈ సౌలు యొక్క జీవితాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మరి 36వ సంవత్సరంలో అతడు క్రీస్తు చేత దర్శింపబడ్డాడు. దాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే సమాధానపరచబడ్డాడు దేవునితో. దేవునికి ఒకప్పుడు అతను వైరముతో ఉన్నాడు లేదా దేవునికి శత్రువుగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసు ఆయన దర్శించడం వల్ల దేవునితో అతనికి ఒక సంబంధం ఏర్పడింది, సమాధాన స్థితి పొందాడు. అయితే ఆ కాలము ఈ సువార్త రాసినటువంటి కాలము 56వ సంవత్సరాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే ఆ 56వ సంవత్సరం వరకు ఒక 20 సంవత్సరాలు అతడు దేవుని పరిచర్య ప్రకటిస్తూ వస్తున్నాడు. ఈ కాలాన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే పరిశుద్ధపరచబడినటువంటి కాలము అని మనం శాంటిఫికేషన్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోమాపత్రిక రాసిన తర్వాత ఒక 8 సంవత్సరాలకు అపోస్తలుడైన పౌలు 64 ఏడీలో అతడు చనిపోయినట్లుగా పౌలు యొక్క మరణాన్ని మనం చూడగలుగుతాం ప్రియుల. అయితే ఈ కాలము 64 సమీపం దాటిన తర్వాత చాలా కొంచెం కాలం ఉంది. క్రీస్తు రావాల్సినటువంటి కాలము ఆయన చాలా దగ్గరగా ఉంది. అది ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో ఉన్నాం. ప్రభువు యొక్క భవిష్యత్తు రక్షణ సమీపమ కాలంలో మనము ఉన్నాం కాబట్టి మనము మరింత ఆ రక్షణకు సమీపంగా పౌలు కన్నా ఇంకా అతి సమీపంగా రక్షణ మనకు ఉంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియుల. అయితే ఈ విషయం ఒకటి మనకు అర్థం అవ్వాలి ఏంటంటే రక్షణ చాలా చోట్ల మనం చూస్తాం. ఏంటంటే రక్షణ ఎంతమంది రక్షింపబడ్డారు అని మనం అంటే చాలామంది ఇలా చేయలేతారు, నేను రక్షింపబడ్డాను. కొంతమంది ఇంకా పేరు ఏమంటారు వయసు కూడా చెప్తారు, నాకు రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు అయిందండి, పలానా తారీఖున నేను రక్షింపబడ్డాను అనేటువంటి మాట మనం చెప్తూ ఉంటారు.
అదే ఈ అపోస్తలుడైన పౌలు విధానంలో కనుక మనం ఆలోచన చేస్తే రక్షణ మరీ సమీపంగా ఉంది. అంటే పొందినట్లా పొందలేనట్లా? అపోస్తలుడైన పౌలే పొందలేదంటే నీవు నేను పొందలేదు. కాబట్టి రక్షణ ఎప్పుడు అనేటువంటిది ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఏ క్రైస్తవుడు ఇప్పటి వరకు రక్షింపబడలేదు. ఏ విశ్వాసి ఇప్పటి వరకు రక్షింపబడలేదు. మరి ఎప్పుడు రక్షణ అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు యొక్క ఆ రాకడ ఏదైతే ఉందో ఆ రాకడ సమయంలోనే మనకు రక్షణ. ఈ రక్షణ మనకు అర్థం కావాలంటే సువార్త ముందు అర్థం అవ్వాలి. సువార్త అంటే ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క 3 దశల సువార్త మనకు అర్థం అవ్వాలి. 3 phases ఆఫ్ గాస్పుల్. మొదటి దశ ఏంటంటే ఆయన దావీదు కుమారుడిగా క్రీస్తు యేసు ఈ లోకములోనికి ఉద్భవించాడు. చూడండి, క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకములోనికి దావీదు కుమారుడిగా ఉద్భవించాడు. ఈ రోమా పత్రికలోనే సువార్త కొరకు రాయబడింది. మొదటి అధ్యాయంలోనే మొదటి వచనాల్లో మనం ఈ మాటలు మనం చదువుతాం. చూడండి, మధ్య భాగంలో 2 నుంచి 7 వరకు కలిపి ఉన్నటువంటి భాగంలో మధ్యలో నేను చదువుతా ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల మందు ఆయన తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగా పుట్టాడు. సువార్తలోని మొట్టమొదటి ఫేజ్ ఏంటంటే, మొదటి దశ సువార్త ఏంటంటే ఈయన దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారు? దావీదు కుమారుడిగా వచ్చాడు. అది చాలా ప్రాముఖ్యం. దావీదు కుమారుడిగా రావడం అనేటువంటి ఒక మనిషిగా వచ్చాడు అనేటువంటిది కాదు, కానీ దావీదు కుమారుడిగా వచ్చాడు. ఎందుకు దావీదు కుమారుడిగానే వచ్చాడు అంటే దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఏంటంటే నీ సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరుస్తాను అని వాగ్దానం చేశాడు. అంటే ఒక రాజు, దావీదు లాగా ఒక రాజు వస్తాడు. ఆ రాజు నిరంతరము ఈ రాజ్యము చేసేటువంటి ఒక ఆయన రాబోతున్నాడని దావీదుకు ఆ దేవుడు సువార్తను ప్రకటించాడు. అయితే దావీదు కుమారుడిగా ఈ లోకాన్ని ఆయన పుట్టాడు. పుట్టి మరి 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన తర్వాత ఆయన మరణించారు. అయితే మరణించిన తర్వాత దేవుడు ఆయనని ఎలాగ ఏం చేశాడంటే, చూడండి కింద రాయబడినట్లు క్రీస్తు యేసు శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టాడు. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద గాస్పుల్. రెండవ దశ సువార్త ఏంటంటే క్రీస్తును మృతులలో నుండి లేపి ఆయన క్రీస్తు ఆ తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు ఆయనను కూర్చుండ రాజునుగా ఆసీనునిగా చేసి ఉన్నాడు. ఇది రెండవ దశ సువార్త. మొదటిది దావీదు కుమారుడిగా ఒక మనిషిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి సువార్త చేశారు, లేదా 33.5 సంవత్సరాలు జీవించి ఆయన తన ప్రాణం ప్రజల కొరకు పెట్టాడు. ఇది అయిపోయింది. రెండవ దశ సువార్త ఏంటంటే చనిపోయినటువంటి క్రీస్తును తండ్రి అయిన దేవుడు ఆయనను ఆ మృతుల్లో నుండి లేపి పరమునకు ఆరోహణం చేసి ఆయన కుడి పార్శ్వమున కూర్చుండపెట్టి 2వ కీర్తనలో వాగ్దానం చేశాడు కదా. 2వ కీర్తన 6-7 వచనాలు మనం చదివితే, నన్నడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగానే ఇస్తా. అంటే రాజైనటువంటి క్రీస్తుకు తండ్రి ఒక రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు. ఆ రాజ్యం ఏంటంటే ఈ భూలోకము, అందులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈయనకు రాజ్యముగా ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇది రెండవ దశ సువార్త. మొదటిది మానవుడిగా వచ్చి చనిపోయాడు. రెండవది చనిపోయి మృతుల్లో నుండి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమందు రాజుగా చేయబడి దేవుని కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడిగా ఉన్నాడు. ఇది రెండవ దశ సువార్త. మూడవ దశ సువార్త ఏంటంటే
ఆయన తన రాజ్యాన్ని చేయడానికి ఆయన తిరిగి మరలా రాబోతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే సువార్తే ఇంకా పూర్తిగా అవ్వలేదు అండి. 3 దశల సువార్తల్లో ఇప్పటికీ 2 దశలే పూర్తయినాయి. 3వ దశ సువార్త ఇంకా అవ్వలేదు. అదేంటంటే ప్రభు తన రాజ్యాన్ని చేయడానికి ఆయన రాబోతున్నాడు, వచ్చి ఆయన రాజ్యము చేయబోతాడు అనేటువంటిది. అంటే అది నెరవేరినప్పుడే ఆటోమేటిక్గా సువార్త ఫుల్ఫిల్ అయిపోద్ది. అలాగే మానవుల యొక్క విశ్వాసుల యొక్క రక్షణ కూడా ఒకేసారి అది సంపూర్ణము అవుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 3 ఫేజులు, ప్రభు దావీదు కుమారుడిగా వచ్చాడు, మృతుల్లోండి ఆయన తిరిగి లేవడం వల్ల ఇప్పుడు ఎవరి కుమారుడయ్యాడంటే దేవుని కుమారుడయ్యాడు. మృతుల్లో నుండి తిరిగి లేచుటను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో ఆయన నిరూపింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు దావీదు కుమారుడయ్యాడు భూమి మీద పుట్టడం ద్వారా, తిరిగి లేచి పరమునకు ఆరోహణం అవడం ద్వారా దేవుని కుమారుడయ్యాడు. నీవు నా ప్రియ కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నానని తండ్రి చెప్తున్నాడు. కాబట్టి దేవుని కుమారుడయ్యాడు. తర్వాత 3వ దశ, ఈయన రాజు కాబట్టి తన రాజ్యాన్ని చేయడానికి ఈయన రాబోతా ఉన్నాడు. మరి మనుషులకు రక్షణ అంటే ఏంటంటే ఆయన చేయబోయే రాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడం. అంటే ఆయన రాజ్యములో మనమందరము పాలిభాగస్థులమై ఉండడమే మానవులకు రక్షణ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆ రాజ్యానికిలో చేరాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే క్రీస్తు యేసు యొక్క సువార్తను మనం మొదట నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈ ఒక ఏమంటాం చిన్న రకమైనటువంటి కొంచెం తప్పు త్రోవ తప్పించేటువంటి ఒక బోధ మనం ప్రస్తుత క్రైస్తవంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఈ సిస్టమాటిక్ థియాలజీలో చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే పాపాన్ని గురించి వివరించినప్పుడు పాపానికి 3 విషయాలు ఉన్నాయి. అవేంటంటే పాపము యొక్క ఏమంటాం పాపానికి శిక్ష ఉంది, పాపం యొక్క రూల్ ఉంది, లేకపోతే ఏమంటాం పవర్ ఆఫ్ సిన్. మొదటిది పెనాల్టీ ఆఫ్ సిన్, రెండోది పవర్ ఆఫ్ సిన్, మూడోది ప్రజెన్స్ ఆఫ్ సిన్. అంటే పాపానికి శిక్ష ఒకటి ఉంది, రెండోది పాపానికి శక్తి ఉంది. పాపము నీ మీద ఏలుబడి చేసే శక్తి పాపానికి ఉంది. తర్వాత మూడవది ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపపు ఉనికి అనేటువంటిది ఒకటి ఉంది ప్రియులరా. అయితే ఈ సిస్టమాటిక్ థియాలజీ ఏమని చెప్తుందంటే ఈ మానవుని యొక్క రక్షణను చెప్తూ ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే 3 tenses ఆఫ్ ఏమంటాం 3 tenses ఆఫ్ సాల్వేషన్ అనగా రక్షణ యొక్క 3 దశలు, లేకపోతే 3 దశలు అనొచ్చు. రక్షణ యొక్క 3 దశలు అంటే ఇప్పుడు ఇలాగ ఆలోచన చేద్దాం. గతం అనేటువంటిది అంటే మనందరి పాపాల కొరకు క్రీస్తు ఆల్రెడీ చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనకేం కలిగిందంటే మన పాపాల నుండి మనకేం కలిగింది, రక్షణ కలిగిందని. రెండోది వర్తమానం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ టెన్స్.
ఇది ఏం చెప్తుందంటే పాపపు పాలన నుండి, అంటే పాపానికి ఏముందని మనం చెప్పుకున్నాం, శిక్ష ఉంది, రెండోది శక్తి ఉంది. ఈ శక్తి చేత పాపము మానవుల్ని ఏం చేస్తుందంట, పరిపాలన చేస్తుంది. కాబట్టి ఈ పరిపాలన నుండి మనం ఏం చేయబడతా ఉన్నాం, రక్షింపబడుచు ఉన్నాం. ఒకటి గతం, అంటే ఆల్రెడీ రక్షింపబడిపోయాము. రెండవది రక్షింపబడుతూ ఉన్నాము. మూడవది భవిష్యత్తు. పాపానికి మూడవది ఏమని అనుకున్నాం, పాపానికి ఉనికి ఉంది, ప్రజెన్స్ ఉన్నది అని అనుకున్నాం. కాబట్టి ఈ ప్రజెన్స్, పాపపు ఉనికిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, పాపపు ఉనికిలో నుండి, అంటే ఈ లోకంలో నుండి తీసివేసి మరొక లోకంలోనికి మనల్ని ప్రవేశపెడతాడు. అప్పుడు మనకేం కలుగుతుందంటే, ఆ పాపపు ఉనికి నుండి మనము, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఏమంటారంటే రక్షింపబడబోతాము. ఈ మూడు టెన్స్లని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. రక్షింపబడ్డాము దేని నుండి, పాపపు శాపము నుండి, లేకపోతే పాపం వల్ల వచ్చే జీతమైన మరణము నుండి ప్రభు మనల్ని తప్పించాడు. దాని నుండి మనం రక్షింపబడ్డాము. పాపపు పాలన నుండి, పాపానికి శక్తి ఉంది కదా, ఆ పాపపు శక్తి వలన పాపం మనల్ని పరిపాలన చేసే దాని నుండి, ఆ పాపం మన మీద ఏలుబడి చేస్తుంటే ఆ ఏలుబడి నుండి ప్రభు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అంటే ఇది రోజు రోజు జరిగే కార్యక్రమం, దినదినము జరిగే కార్యక్రమం. రక్షింపబడుతూ ఉన్నాము. అది మరొక పాపానికి ఉన్నటువంటి అంశము, ఈ పాపపు ఉనికి ఉంది కదా, పాపపు ఉనికి నుండి రక్షింపబడబోతాము. ఫ్యూచర్ టెన్స్. ఈ మూడు రకాలుగా రక్షణను వివరించినట్లుగా ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. సిస్టమాటిక్ థియాలజీలో ఈ జి థామస్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రపోజల్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దీన్నే చాలామంది సమర్థిస్తారు. అయితే ఇందులో ఒక చిన్న సమస్య ఒకటి ఏర్పడింది. ఏంటంటే, రక్షణ ఇప్పుడు రక్షింపబడుతున్నాం, మళ్ళీ ఇంకా భవిష్యత్తులో ఇంకా రక్షింపబడతాం అనేటువంటి విధానము కాకుండా ఒకే ఒకటి. అది ఎప్పుడంటే మానవులందరికీ ఒకటే రక్షణ. ఆ రక్షణ ఎప్పుడంటే, ఈ మానవులందరినీ దేవుడు తన రాజ్యమును చేయడానికి భూమి మీదకి వస్తాడు కదా, 1000 ఏళ్ల పరిపాలన. ఆ రాజ్యములో ఈ విశ్వసించినటువంటి విశ్వాసులందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ రాజ్యములో మరి మనం చేరి ఆయనతో పాటు 1000 సంవత్సరాలు, దాని తదనంతరము నిత్యము ప్రభుతో ఆనందించేటువంటి ఆ స్థితికి చేరడమే నిజమైన రక్షణ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. అందుకనే 9వ హెబ్రీ పత్రికలో 9లో కూడా ఇదే మాట రాయబడుతుంది. 9:28లో మనం చూస్తే, ప్రభు రెండోసారి ప్రత్యక్షమయ్యేటువంటి ఆ సమయము దేని కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడంటే, అలాగే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే ఆయన అర్పింపబడి, ఇది జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకొరకు ప్రభు వస్తున్నాడంటే, తన కోసం ఎవరెవరు కనిపెట్టుకుని ఉంటారో వారందరి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రభు యొక్క రెండవ రాకడ దేని కొరకు అంటే, తన కొరకు ఎవరెవరు కనిపెట్టుకొని ఉంటున్నారో వారి యొక్క రక్షణ కొరకు ప్రభు వస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఈ ఈ బోధలో, లేకపోతే ఈ సిస్టమాటిక్ థియాలజీలో ఆ గత పాపముల నుండి రక్షణ, లేకపోతే ప్రస్తుతం రక్షింపబడుతున్నాం, ఇంకా భవిష్యత్తులో రక్షింపబడబోతాం అనే ఈ విషయము సమస్య ఇందులో ఏంటంటే, ఈ మూడవది ఏదైతే ఉందో, లేకపోతే ఆ భవిష్యత్తులో మరి పాపపు ఉనికి నుండి మనం రక్షింపబడబోతాం అనేటువంటి ఈ మధ్యలో ఎప్పుడు పాపపు ఉనికి నుండి మనం రక్షింపబడతాం అంటే, ఈ లోకంలో అంతా కూడా పాపము నిండి ఉంది కదా. ఇప్పుడు ప్రభు వచ్చిన సమయంలో
ప్రభు ఎక్కడ రాజ్యం చేస్తారు? మొదట 1000 సంవత్సరాలు భూమి మీదే చేస్తారు. అయితే ఇంకనూ ఈ భూమి మీదే మనం ఉన్నాం. అంటే ఇక్కడ కూడా ఏముంది, మనకి పాపపు ఉనికే ఉంది. ఒకవేళ ఈ సిస్టమ్ ప్రకారం, ఈ సిస్టమాటిక్ థియాలజీ ప్రకారము సంపూర్ణమైనటువంటి విడుదల పొందాలంటే విశ్వాసికి ఎప్పుడు సంపూర్ణమైన విడుదల అవుతుందంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టేసి నూతన ఆకాశము నూతన భూమి నేను చూశానని యోహాను భక్తుడు సెలవిచ్చినట్లుగా ఆ క్రొత్త నూతన ఆకాశం భూమిలోనికి ప్రవేశించినప్పుడే ఆ వ్యక్తికి నిజమైన రక్షణ అని ఇది చెప్తా ఉంది. అంటే ప్రభు మరి ఇంకా 1000 ఏళ్ల పరిపాలన చేసేటువంటిది అది ఏమైంది? ఇప్పుడు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏంటి? మొదట మృతులైనటువంటి వారు ఆయన సన్నిధికి చేరతారు. ఆయన మధ్యాకాశంలో ఉంటారు. ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడు మృతులైన సమాధులు తెరవబడి మృతులైన విశ్వాసులందరూ కూడా ప్రభు సన్నిధికి చేరతారు. ఆ తర్వాత సజీవులమైన మనము, మొదటి దశలోనికీయులకు 4వ మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం చదివితే, మృతులమైనటువంటి వారు మొదట లేస్తారు, తర్వాత సజీవులమైనటువంటి మనము ప్రభు సన్నిధికి మనం చేరతామని. ఈ ఈ శరీరాలు విడిచి ఏ శరీరం మనం సంతరించుకుంటామంటే మహిమా శరీరములతో ప్రభువును మనము కలుసుకుంటాం. అక్కడ ఆ ప్రభు సన్నిధిలో ఆ విందు మనం చేసిన తర్వాత ప్రభు ఆ సంఘమంతటిని వెంట పెట్టుకొని ఎక్కడికి వస్తాడు? ఈ భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని, సియోను నుండి తన రాజ్యాన్ని ఆయన పరిపాలన చేసేటువంటి వాడై ఉన్నాడు 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సమస్తమైనటువంటి ఏదైతే మరి లోకములో ఉన్నటువంటి అధికారం ఉందో ఆ అధికారాన్ని అంతటినీ జయించేసి రాజ్యాన్ని ఆయన తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు ఆ రాజ్యం అంతా నూతన ఆకాశం నూతన భూమిలో విశ్వాసులందరూ క్రీస్తు యుగ యుగములు ఆనందిస్తారనేటువంటిది ఇది వాస్తవం అయినటువంటిది. అయితే ఈ చెప్పినటువంటి ఈ సిస్టమాటిక్ థియాలజీలో భవిష్యత్తులో రక్షణ అంటే అది నూతన ఆకాశము నూతన భూమిలోకి వెళ్ళే వరకు కూడా పాపపు ఉనికి ఉంటుంది అనే ఆ ఉనికిలోనే ఉంటున్నామని ఈ సిస్టమాటిక్ థియాలజీ చెప్తా ఉంది. అయితే పాపపు ఉనికి ఒక్కసారి క్రైస్తవుడు మార్చబడి తన మహిమ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్తాడో అప్పుడే ఈ పాపపు ఉనికి నుండి అతడు విడిపింపబడ్డాడు. అపోస్తలుడైన పౌలు దేని కొరకు ప్రార్థించాడంటే, అతను చేసిన ప్రార్థన దేని కొరకు? ఇది 7వ అధ్యాయంలో మనం చూస్తే, అయ్యో ఇట్టి దౌర్భాగ్యుడైనటువంటి నన్ను ఈ పాపపు శరీరము నుండి నన్ను ఎవడో విడిపించగలడు. అంటే ఇంకో అర్థం ఏంటంటే, ఈ శరీరము నుండి విడుదల కొరకు ఇతడు అపేక్షిస్తూ ఉన్నాడు. ఎందుకింత ఈ శరీరం నుండి విడిపోవాలని ఆశపడుతున్నాడంటే, ఈ శరీరంలో ఏముంది? ఇది పాపపు నైజముతో, పాపపు నియమముతో ఉంది, మరణపు నియమముతో ఉంది ఈ శరీరం. నేను ఎంత పరిశుద్ధంగా జీవించినా చచ్చిపోతాను, ఎంత పాపం చేసినా చచ్చిపోతాను. మరణము నియమం కింద ఈ శరీరం ఉంది. కాబట్టి మరణము నియమం నుండి విడిపించాలి. రెండోది, పాపపు నియమము కింద నేను ఉన్నాను. నాలో ఒక నైజం ఉంది. మంచి చేయాలనుకున్నా మంచి చేయలేను, చెడే చేస్తున్నాను. ఎంత చేయకూడదని అనుకుంటున్నా ఆ చేయకూడని కార్యాలనే చేస్తున్నాను. ఎందుకంటే ఈ శరీరములో ఉన్నంతకాలం పాప నియమము మరణ నియమము నన్ను ఏలుబడి చేస్తుంది. ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ప్రశ్నేసి 8వ అధ్యాయంలో దానికి సమాధానం ఇచ్చాడు. ఎవరు విడిపిస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణం ద్వారా మనకి ఈ విడుదల జరుగుతుంది. ఈ మరణము నియమం నుండి ఆత్మ అనుగ్రహించు జీవపు నియమం క్రిందకి మనం వచ్చాము అనేటువంటి మాట రాయబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ఒక దినాన్న ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఆత్మలోనికి మనం వచ్చాం కాబట్టి, అంటే క్రీస్తు యేసు విశ్వసించడం ద్వారా ప్రభు ఆత్మ మనలోకి వచ్చింది కాబట్టి, ఈ ఆత్మ క్రీస్తు యేసుని ఎలా లేపిందో, మృతుల్లో నుండి
క్రీస్తు యేసును లేపిన ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు కూడా చావునకు లోనైన మీ శరీరములను ఆయన మహిమకు సమరూపము గల శరీరములుగా మీ శరీరాలను కూడా ఆ ఆత్మ లేపుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ ఆత్మ నియమము క్రిందకి మనం వచ్చాం. కాబట్టి మొదటి దాన్ని జయించాం. ఏంటది? మరణపు నియమం. ఒకప్పుడు నేను మరణిస్తే ఇంకా ఎప్పటికీ మరణమే. కానీ ఆత్మ నాలో ఉంది కాబట్టి ఈ ఆత్మను ద్వారా విశ్వసించిన దాన్ని బట్టి నేను ఇప్పుడు చనిపోయినా ఒక దినాన్న ప్రభు నన్ను, ఆ ఆత్మ ద్వారా ప్రభు నన్ను లేపుతారు అనే విషయం. కాబట్టి మరణాన్ని నేను జయిస్తూ ఉన్నాను. మొదటి మరణపు నియమాన్ని నేను జయించాను. రెండోది పాపపు నియమాన్ని జయించాలంటే ఈ శరీరంలో ఉన్నంతకాలం పాప నియమం పనిచేస్తుంది. ఒక్కసారి ఈ శరీరము మట్టి శరీరం నుండి నేను ఎప్పుడైతే మహిమా శరీరానికి మార్చబడ్డానో అప్పుడు నేనేమైనట్టు ఈ శరీరం పోతుంది కాబట్టి పాపపు ఉనికి నుండి నేను విడిపింపబడ్డాను అని. కాబట్టి మనం ఈ పాపపు ఉనికి నుండి కూడా రక్షింపబడతాం. కాబట్టి ఆ నూతన ఆకాశము నూతన భూమిలోనికి పరలోకానికి అప్పుడే మనకు నిజమైన రక్షణ అని కాదు. క్రీస్తు యేసు రాకడ ర్యాప్చర్ ఎప్పుడైతే జరుగుతుందో, సంఘము ఎత్తబడి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఈ దేహాల నుండి మానవునికి విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. కాబట్టి అప్పుడే ఆ వ్యక్తికి నిజమైన రక్షణ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. కాబట్టి ఈ సిద్ధాంతాల్లో మనం అంటే దీన్ని ఎలా పోల్స్తారంటే ఈ పాపము నుండి రక్షణ అనేటువంటి దాన్ని జస్టిఫికేషన్ అంటారు. అనగా సమాధానపరచబడడం. నీ పాపాలు నా పాపాల కోసం క్రీస్తు చనిపోయాడు. ఆయనతో మనకొక క్రీస్తుతో 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన మరణం ద్వారా మనల్ని దేవునితో సమాధాన పరిచాడు. కాబట్టి సమాధాన స్థితి ఇది, జస్టిఫికేషన్. రెండోది శాంటిఫికేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఏంటంటే ప్రస్తుత పాపపు రూల్ నుండి, పాపపు పవర్ నుండి అనుదినమో మనం రక్షింపబడతా ఉన్నాం. అంటే దాని అర్థం ఎలా అంటే, ఇప్పుడు పాపానికి శక్తి ఉంది, కానీ ఆ శక్తితో అది నన్నేమీ చేయలేదు. ఇప్పుడు ఒక విధంగా ఒక లెపర్సీవడో లేకపోతే లెపర్స్ వచ్చినటువంటి ఒక వ్యక్తి కానీ, లేదా ఒక పెరాలసిస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కానీ, వాళ్ళ శరీర అవయవాలు ఏమవుతాయంటే స్పర్శను కోల్పోతాయి. ఆ భాగాల్లో, ఆ లెపర్స్ ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో స్పర్శ తెలియదు. ఏ చేయికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందో ఆ చేయి కానీ కాలుకి కానీ అంత స్పర్శ తెలియదు. ఎందుకంటే ఆ శరీరము అక్కడ మృతమైపోయింది కాబట్టి. అంటే ఇప్పుడు నేను క్రీస్తు యేసుతో సమాధానపరచబడినప్పుడు పాపము నా ఇంకా ఏమైందట్టు మృతమైనట్లు. ఇప్పుడు నేను శరీరము వచ్చిన భాగాల్లో ఎలాగైతే అక్కడ స్పర్శ లేదో, పాపము చేసినప్పటికీ అది నా మీద ఏ మాత్రము ఏలుబడి చేయలేదు. దాని పవర్ ఏమీ ఉండదు. అది ఒకవేళ నా మీద ఏలుబడి చేసినట్లుగా అనిపించవచ్చు, కానీ నా శరీరానికి ఏమీ నాకు తెలియదు. ఎందుకంటే నా శరీరం ఇప్పుడు చచ్చిపడిపోయింది, మృతమైపోయింది. మన శరీరాలు మృతమైపోయాయి. అంటే క్రీస్తు యేసు లోనికి మనము వచ్చాం కాబట్టి పాపమునకు నేను ఇంకా దాసుడను కాను, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డానంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుతో పాటు నేను కూడా, నా శరీరం మృతమైపోయింది. మృతమైపోయినప్పుడు ఇంక శరీరాన్ని ఏదేం చేయగలదు? ఏం చేసినా శరీరానికి స్పర్శ లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి స్థితి ఈ రెండవది. దీన్నే శాంటిఫికేషన్ అంటాం, పరిశుద్ధపరచబడే ప్రక్రియ. మూడవది భవిష్యత్తులోది గ్లోరిఫికేషన్, మహిమపరచబడడం. అంటే ఇది క్రీస్తు యేసు వచ్చినప్పుడు ఈ శరీరాలు మట్టి శరీరము నుండి మహిమా శరీరమునకు మార్చబడే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్నే గ్లోరిఫికేషన్ అని పిలుస్తాం. అంటే ఇది కాదు సువార్త అంటే నిన్ను రక్షించాడు ప్రభు, నిన్ను ఇంకా ప్రస్తుతం రక్షిస్తున్నాడు, ఇక ముందు కూడా నిన్ను రాబోయే దినంలో రక్షిస్తాడు అనేది కాదు సువార్త అంటే. సువార్త ఇవి కాదు, ఇవి సువార్త వల్ల వచ్చే బెనిఫిట్స్.
ఇవి చెప్పి ఇవి సువార్త అని చెప్పకూడదు మనం. ఇవన్నీ ఏంటంటే సువార్త ద్వారా నీకు కలిగే బెనిఫిట్స్, లాభాలు మాత్రమే. నీవు సువార్త వినడం ద్వారా దేవునితో జస్టిఫై చేయబడతావు. నీవు సువార్తను అంగీకరించడం ద్వారా ప్రతినిత్యం పాపపు పాలన నుండి నువ్వు తప్పింపబడతావు. నీవు సువార్తను విశ్వసించడం ద్వారా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ దేహము మహిమా శరీరంలో మార్చబడుతుంది. అది సువార్తని నమ్మడం వల్ల కలిగే ప్రయోజనాలు. మరి సువార్త అంటే ఏంటి? సువార్త ఎప్పుడు కూడా క్రైస్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే ఈ సువార్తను ఎలా మార్చారంటే క్రైస్ట్ ఓరియంటెడ్ నుండి సిన్నర్ ఓరియంటెడ్గా మార్చేశారు. అంటే పాపిని ఆధారంగా చేశారు. నువ్వు ప్రభుని నమ్ముకుంటే నీకు ఇలాగా పాపం పోద్ది, ఇది పోద్ది, అది పోద్ది, ఇది వచ్చేద్ది, అది వచ్చేద్ది, నూతన మనసు వచ్చేద్ది, నూతన ఇది చేస్తా అన్నారు. ఇది కాదు సువార్త అంటే. సువార్త అంటే దేవుని కుమారుని గురించినటువంటి వార్త. ఆయన దావీదు కుమారుడిగా పుట్టాడు. పుట్టి ఈ ప్రజలందరి పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. మొదటి దశ. రెండవ దశ చనిపోయి ఆయన మూడవ దినాన మృత్యుంజయుడిగా లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై రాజుగా ప్రతిష్ఠింపబడి రాజ్యము పొందుకొని ఉన్నాడు. అది రెండవ దశ సువార్త. మూడవ దశ సువార్త ఆయన ఆ రాజ్యాన్ని చేయడానికి మరలా ఈ భూమి మీదకి ఆ రాజు రాబోతా ఉన్నాడు. ఇది మూడవ దశ సువార్త. సువార్త అనేది ఎప్పుడూ కూడా క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. క్రీస్తు ఆధారంగా, క్రీస్తు కేంద్రీకృతంగా. ఆయన దావీదు కుమారుడుగాను, ఆయన రాజుగా పట్టాభిషేకం పరలోక రాజ్యంలో జరగడం, ఆయన రాజ్యం చేయడానికి రాబోతున్నాడు. ఇవే సువార్త. వీటిని నమ్మడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి. మనం సమాధానపరచబడతాం, మనం పరిశుద్ధపరచబడతాం, మనం ఒక దినాన మహిమపరచబడతాం. ఇది మరి మనకి జరుగుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే రక్షణ అనేటువంటిది మాత్రం అది ప్రభు రాజ్యములో చేరడమే రక్షణ. ఆయన చేసే ఆ పాలన ఏదైతే ఉందో 1000 ఏళ్ళ పరిపాలన, ఆ పాలనలోనికి మనం వెళ్ళిపోవడమే వ్యక్తికి నిజమైన రక్షణ. అప్పుడు వరకు ఇంకా ఎవరు కూడా రక్షింపబడలేదు ప్రియులారా. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తూ ఉంటాను. మామూలుగా మనం ఒకవేళ నేను అమెరికా వెళ్ళాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు ఇక్కడ నుంచి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి కారో లేదా ఆటో ఏదో పెట్టుకుని స్టేషన్ వరకు వెళ్తాను. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాను. రైల్వే స్టేషన్ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి కానీ లేదా ముంబైకి కానీ ఏదో ఒక ట్రైన్ ఎక్కుతాను. ట్రైన్ ఎక్కి అక్కడ హైదరాబాద్ కానీ ముంబై కానీ దిగి అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుని ఫ్లైట్లో డైరెక్ట్గా యుఎస్ఏకి వెళ్తాను. ఇప్పుడు నేను ఇంటికాడ బయలుదేరి పెట్టి సర్దుకుని ఆ మెట్లు దిగి నేను ఆ యుఎస్ఏ వెళ్ళిపోయాను అని అనుకోండి, అమెరికా వెళ్ళిపోయాను అనుకోండి, మీరు నమ్ముతారా? ఆ స్టేట్మెంట్ రైట్ అవుద్దా? అవ్వదు. నేను ఇంకెక్కడ ఉన్నాను? ఇంక వెంకటరామయ్య ఇంటి ఎదురుగుండానే సూట్ కేసుతో ఉన్నాను. సరే, ఆ ఆటో ఎక్కేసాను అక్కడ, లేదా కారు ఎక్కేసాను స్టేషన్కి వెళ్ళడానికి. ఇప్పుడు మళ్ళీ చెప్పాను స్టేట్మెంట్, నేను వెళ్ళిపోయాను, యుఎస్ఏ వెళ్ళిపోయాను. నమ్ముతారా? ఇంకా మార్గ మధ్యంలోనే రాజమండ్రిలోనే ఆ స్టేషన్కి వెళ్ళే మార్గంలోనే ఉన్నాను. సరే, ట్రైన్ ఎక్కేసాను, హైదరాబాద్కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్ మధ్యలో నుండి నేను అమెరికాకి వెళ్ళిపోయానంటే అది స్టేట్మెంట్ రైట్ అవుద్దా? అవదు. ఇంకా ఈ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గ మధ్యంలోనే ఉన్నాను. సో నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసాను, అమెరికా వెళ్ళే ఫ్లైట్. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోయాను అనే ఆ మాట నిజమవుద్దా? ఇంకా అవదు. అది ఫ్లైట్ వెళ్ళొచ్చు, లేదా మధ్యలో ఎక్కడన్నా కూలిపోవచ్చు, లేదా ఎమర్జెన్సీ ల్యాండింగ్తో ఎక్కడ సింగపూర్లో ఎక్కడన్నా దింపేయచ్చు కూడా. ఎప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ వాస్తవం అవుద్ది, నేను రక్షింపబడ్డానన్నది. నేను అమెరికా వెళ్ళానన్న ఆ మాట స్టేట్మెంట్ ఎప్పుడు వాస్తవం అవుద్దంటే అక్కడ దిగి అమెరికాలో ఆ ఎయిర్పోర్ట్లో కాలు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను అని చెప్తే ఆ మాట వాస్తవం అవుద్ది. ఈ మధ్యలో ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నుంచి ఆ జర్నీ అంతట్లో ఎక్కడైనా నేను అమెరికా వెళ్ళిపోయానంటే మాట వాస్తవం అవ్వదు, చెల్లదు. అలాగే
మన యొక్క రక్షణ కూడా నేను రక్షింపబడిపోయాను అనే మాట ఈ జర్నీ అంతట్లో నీవు సమాధానపరచబడిన స్థితి నుండి చివరి వరకు నువ్వు వెళ్ళే జర్నీ అంతట్లో ఎక్కడ చెప్పినా నేను రక్షింపబడిపోయానని చెప్పినా ఆ మాట కూడా చెల్లదు. ఎప్పుడు నీవు నిజంగా రక్షింపడ్డావు? ప్రభు రాకడప్పుడు నిజంగా కనుక నీవు ఎత్తబడితే అప్పుడు నీవు నిజంగా రక్షింపబడినట్లు, లేకపోతే వెడిలిపోయినట్టే, రక్షణ లేనట్లే. కాబట్టి క్రైస్తవునికి రక్షణ అంటే ప్రభు రాకడ వచ్చినప్పుడే నిజమైన ఈ రాజ్యములో నుండి ప్రభు రాజ్యములోనికి మనం వెళ్ళడమే నిజమైన రక్షణ. కాబట్టి ఆ దావీదుకు వాగ్దానం చేసిన ఆ రాజ్యము, నీ రాజ్యము నిత్యము స్థిరపరుస్తాను, క్రీస్తు ద్వారా ఆ రాజ్యాన్ని ఏలేటువంటి ఆ వాగ్దానం దావీదుకి చేశాడు. కాబట్టి దావీదు రాజ్యములోనికి మనము చేరడమే నిజమైన ఆ రక్షణ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ రక్షణ కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు ఆ రాజ్యానికి చేరడానికి తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదరమన ఈ రీతిగా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు. వెత్తబడని వాక్య భాగం మా వినికిల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కూడా కృపను అనుగ్రహించండి. మరి మీ కృప చేత మమ్మల్ని ఇంకనూ బలపరిచి సాక్షులుగా, సాధనాలుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని, నిత్య రాజ్యానికి మేము చేరేటువంటి కృపను దయచేయమని, నిజమైన రక్షణ మరి మీ రాకడలో మేము ఎత్తబడినప్పుడే మీ ఆయన ఈ లోకంలో చేసే 1000 ఏళ్ల పరిపాలనలో మేము ఆ రాజ్యంలో చేరడమే నిజమైన రక్షణ అని మీరు మాకు తెలియపరిచారు. కాబట్టి ఆ రక్షణ కొరకు మేము రాత్రి గడిచిపోయింది, పగలకు వేళ అయిందని మేము తెలుసుకుని చీకటి కార్యాలు జరిగించేటువంటి వారుగా కాక పగటి వేళ అయినా తండ్రి, మరి ఆ వ్యక్తులు ఎలాగైతే మర్యాదగా నడుచుకుంటారో ఆ విధంగా మేము పగటికి వేళ అయిందని తెలుసుకుని మీ రాకడ కొరకు సిద్ధపడి ఉండగలడానికి మీ కృపను సహాయమును కూడిన మా అందరికీ అనుగ్రహించమని, వెత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.